ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలిసేది అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్, మైక్ తెలకండి. మరి హెల్ప్ మీ వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను, సత్య, వినిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాజ్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాజ్ 2 సీజన్లో చేయాల్సింది. అప్పుడు కొంతమంది క్యాస్ట్ క్రూలో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ డిడ్ంట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవుడు. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ వీఆర్ మేకింగ్ ఆల్బమ్. దాదాపు ఇప్పుడు 4 to 5 సాంగ్స్ రికార్డ్ అయ్యాయి. అండ్ దర్ ఆర్ 4 more స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ అనదర్ ఇట్ టేక్ అనదర్ 2 to 3 months అండి. ఈ ప్రాపర్ ఆల్బమ్ గా వీ వాంటెడ్ టు క్రియేట్ అండ్ స్కేల్ ఇట్ అండ్ డూ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో వెన్ దర్ ఇస్ అ గుడ్ కంటెంట్ కమింగ్, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్బికే అని అడగండి. అన్నే చెప్పండి, నేను చెప్పకూడదు. అవును అవును. సో మా నమస్తే వరల్డ్ టాయ్స్ అన్నో రఘు అన్నో సో నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేశాం కదా. నమస్తే టాయ్స్ కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ ద బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని వీఆర్ స్టార్టింగ్. మోనికా గారు డి అని చెప్పకూడదు, ఆయన జస్ట్ సపోర్టింగ్. సో మోనికా గారు నా ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోట కానీ నేను స్టార్టింగ్, ఏపీలో కానీ నేను స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో నా డ్రీమ్. సో అది కూడా దిస్ నాట్ ద ప్లాట్ఫామ్. దాని గురించి త్వరలో ఇంకో ఒక 10 to 15 days లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు. 100% అండి. నా ట్రస్ట్ కానీ ప్రతి మూమెంట్లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి చెప్పకుండా ఏది చేయను. అండ్ అలాగే సాయిధరం తేజ్ నా సొంత బ్రదర్ లాగా, అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ అయిన వెంటనే ఫస్ట్ ఇది అది ఓపెన్ అయింది, మేమే ఫస్ట్ వెళ్ళిపోయి లంచ్ కూర్చొని ఓపెన్ చేసి సాయిధరం తేజ్, నవీను, నా ప్రాణ స్నేహితుడు, మేమందరూ కూర్చొని అండ్ ఐ హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ సపోర్ట్ ఆల్ ద టైమ్ అండి. అవునండి, అది ఉంది. అండ్ ఆయన రెడీ అయ్యి అది ఆయన ఎలా ఉంటుందంటే రాస్తూ ఉంటాడు మన నవీన్ విజయ్ కృష్ణ గారు. ఆయన ఫోన్ చేసి రే రెడీ రారా అంటాడు, వెళ్ళిపోవాలి మనం, అంతే మిలిటరీ లాగా. సో వెయిటింగ్ ఫర్ హిస్ పిలుపండి. దేవుడి దేవలో ఒకటి మీద ఒకటి అనౌన్స్ నేనే అన్ని చెప్పేస్తే 4-5 ఉన్నాయండి దేవుడి దేవుడు. ప్రజాపార్టీ మీరు చాలన్నా, ఇంకెవరు అక్కడ నువ్వు చాలు. అది మన చేతిలో లేదు. నచ్చింది చేసుకుంటే వెళ్తున్నానని దేవుడి దయ వల్ల మంచి ప్రాజెక్ట్ చేస్తున్నానని నమ్ముతున్నాను. మంచి క్యారెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్, అండ్ మై లైన్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ యా నా పని చేసుకుంటే వెళ్ళాలి కదా, అదే మనిషికి. నేను తీసుకోవట్లేదు, నా టైం ఇస్తుంది. భైరవ 3-4 నెలల్లో కొట్టేసాము. సో డిపెండ్స్ ఆన్ ద సినిమా ఆల్సో అండి. సినిమా అండ్ ఇది అవునన్నా లేదన్నా, నాకు కూడా అంతకు మించి రావాలనేసి నేను నిరంతరం డే అండ్ నైట్ షూట్ లోనే ఉన్నాము, గ్యాప్ లేకుండా. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ 2 to 3 ఉంటాడు.
అంకుల్. అవును, అది మీరు ఒరిజినల్ కలర్లో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి 3 లేయర్స్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను, అపరిచితుల్లో రెమోనా అపరిచిత అనేది. సో హూ ఆర్ యూ? అవును, నాకు పొద్దున్న పౌడర్ డబ్బా కనిపినప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎత్తుకొని చూద్దాం. అన్న 100% అన్న, ఎప్పుడు ఇది జరిగినప్పుడల్లా నా వరకు, ఎందుకంటే అన్ని చోట్ల ఉండలేము, నేను సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కాదు. అండ్ నాకంటూ పని ఉంది, నాకంటూ ఒక పిల్లలు ఉన్నారు, నాకంటూ ఒక కుటుంబం, నాకంటూ ఒక జీవితం, నాకంటూ ఒక ఆరోగ్యానికి టైం కేటాయించాలి. సో ఒక టైం లిమిట్ ఉంటుంది ఎవరికైనా. ఆ టైం లిమిట్లో ఎంతవరకు సేవ చేయగలుగుతామో అంత చేయగలుగుతాం. అండ్ ఆ టైం కేటాయించలేము కాబట్టి, 24 hours ఇవ్వలేము కాబట్టి ట్రస్ట్ ఫామ్ అయిందన్న. ఇది మేము ఉన్నా లేకపోయినా ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, జనాలు కనిపించాలి. సో దట్స్ హౌ వి ప్లాన్ ఇట్. 100% అన్న, వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. 100% వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. అదే అన్న, విత్ మా నెక్స్ట్ మంత్ జూన్ 7వ తారీఖున మా రక్షక్ అనే సినిమా అన్న గ్రాండ్ ఓపెనింగ్ చేస్తాం దేవుడి దేవల్ల. పోలీస్ ఆఫీసర్ డీసీపీ క్యారెక్టర్. అండ్ దట్ సినిమా ఈజ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వాట్ ఇస్ సొసైటీలో జరిగే కొన్ని ఇష్యూస్ ని హౌ టు అడ్రస్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మా డైరెక్టర్ నవీన్ గారు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఈజ్ న్యూ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్. దాదాపు 3 years నుంచి ఈస్ బీన్ రైటింగ్ అండ్ వెయిటింగ్ టు డూ ద స్క్రిప్ట్. అండ్ జూన్ 7వ తారీఖున ఆ రోజే నేను మార్నింగ్ ఓపెనింగ్ అయిన వెంటనే ఈ ట్రస్ట్ కి సంబంధించిన నంబర్స్, ఈమెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆ రోజు ఇస్తున్నాం. అండ్ ఆ రోజే కార్యక్రమానికి చేసి ఇప్పుడంతా ఈ ట్రస్ట్ ని ఇనిషియల్ గా ఎవరైతే ఇన్స్టెంట్ గా ముందుకు వచ్చేసారో వాళ్ళకందరూ కూడా ఫెలిసిటేషన్ చేసి నియమాలు ఏంటి అదనేది ప్రతి ఒక్కటి మీ ముందు పెడతాను. అండ్ అఫ్ కోర్స్ మీలో ఉన్న సీనియర్ సజెషన్స్ ప్రతిదీ కూడా ఈ నెక్స్ట్ కమింగ్ వీక్ లో మిమ్మల్ని అందరూ కలుస్తాను, సెపరేట్ గా కలిసిన ఐడియాలజీ చెప్తాను, దాన్ని ఎలా ముందు తీసుకెళ్దాం, మీ సజెషన్స్ తోనే ముందుకెళ్దాం. 2 తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేస్తున్నాను. 2 రాష్ట్రాల తెలుగు అన్న వాళ్ళు ఎక్కడున్నా ఉంటాం. డేవిడ్ రెడ్డి గురించి చెప్పడం కన్నా రేపు ఈవినింగ్ పనే మాట్లాడుతున్నాను. ఐ థింక్ గ్లిమ్స్ రేపు వస్తుందన్న, రేపు సాయంత్రం దేవుడి దేవల్ల లాస్ట్ మినిట్ అన్నారు. షూటింగ్ దాదాపు 40% అయిందన్న. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ లార్జ్ స్కేల్. అండ్ డైరెక్టర్ హనుమారెడ్డి గారు కానీ, వేణు ఆచార్య గారు కానీ నాట్ కాంప్రమైజింగ్. మొన్నే మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళాము, దాదాపు ఒక 18 to 20 days షూట్ చేసాం. అద్భుతమైన, హైదరాబాద్ కంటే చల్లగా ఉంది అక్కడ. సో షూట్ చేసి అక్కడ ముఖ్యంగా అక్కడున్న ముఖ్యమంత్రి గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, చీఫ్ సెక్రటరీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ గారు, each and everyone Madhya Pradesh lo they took care of us very well, and I thank the Madhya Pradesh government and Indore government for supporting us, me and my cast and crew, and without you guys it would not been easy. Thank you so much. ఈ సినిమాకి నాకు కోరియోగ్రఫీ చేయాల్సిన అవసరం రాలేదండి, ఇప్పుడు చేసేవన్నీ, బికాజ్ ఐఎమ్ డూయింగ్ విత్ గ్రేట్ టీమ్. అండ్ హనుమారెడ్డి గారే ఫుల్ యాక్షన్ ఫైర్ లో ఉన్నారు. అండ్ దానికి తోడు మన సుప్రీం సుందర్ గారు యాడ్ అయ్యారు, అండ్ ఇంకా కొంతమంది యాడ్ అవుతారని ఇట్స్ కమింగ్ రియలీ గుడ్ అండి. అండ్ నేను చేశాను కాబట్టి భారీ చెప్తాను, రేపు ఈవినింగ్ వస్తుంది మీరే చెప్పండి. Physical transformation, anything is difficult when you want to change. And నేను బాగా ఫుడ్ అంటే ఇష్టం నాకు. ఆ కంట్రోలింగ్ పార్ట్ దగ్గర ఫస్ట్ 2-3 weeks ఇబ్బందిగా ఉంది. దెన్ ఎప్పుడైనా ప్లస్ 2-3 weeks వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్కకి వెళ్తుంది మైండ్. సో లేదండి, లైక్ మసిల్ ఒక సెకండ్. సినిమాకి తీసేచ్చా, ఇదంతా ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలో దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లు ఉంటారు. థ్యాంక్ యూ.